రాణించిన సమంత ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్లో అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ్లోనూ నటించి ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్లోనూ ఆకట్టుకుంది. ఇక సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏమై చేసావు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది సమంత. అదే సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత చేశాం ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఈ జంట విడిపోయారు. ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకు బయటకు రాలేదు. విడిపోయిన తర్వాత ఇద్దరు తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇక సమంత మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడు శామ్ మయోసైటిస్ నుంచి కోలుకుంటుంది. ఇక సినిమాలకు ఏడాది పాటు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు తిరిగి సినిమాలోకి రానుంది. హీరోయిన్ గానే కాదు, నిర్మాతగాను మారింది సమంత. ఇటీవలే శుభం అనే సినిమాను కూడా పూర్తి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా సమంత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో సమంత టాటూ గురించి నెటిజన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సమంత చేతిపైన టాటూ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకుంది. అయితే ఇప్పుడు ఆ టాటూను తొలగించిందని అర్థమవుతుంది. అయినా కూడా ఆ టాటూ కొద్దిగా కనిపిస్తుంది. దాంతో నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. టాటూను తొలగించినట్లు కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మీ సొంత రియాలిటీని సృష్టించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై ప్రేమించిన వారి టాటూలు వేయించుకోకండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.